రోజుకి 10 గంటలకు పైగా చదువుతున్నా కానీ అర్థమెటిక్లో మీకు మంచి మార్కులు అనేవి రావట్లేదా? అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలన్న మీ కలకి ఈ లెక్కలు పెద్ద అడ్డంకిగా మారాయా? అలాగే మ్యాథ్స్ పుస్తకం తెరిస్తే చాలు అందులోని అంకెలు మిమ్మల్ని భయపెడుతున్నాయా? సరిగ్గా నెల రోజుల క్రితం రవి అనే కుర్రవాడి పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉండేది. ఎస్ఎస్సి పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కోసం రాత్రింబవళ్ళు చదివినా కానీ అర్థమెటిక్ పేపర్ చూడగానే గుండె జారినంత పని అయితే అయ్యేది. అయితే కేవలం 30 రోజుల్లో ఒక సీక్రెట్ ప్లాన్ ద్వారా అతని లైఫ్ని మార్చేసింది. లెక్కల్లో జీరో అనిపించుకున్న రవి అదే లెక్కల్లో హీరోగా ఎలా మారాడని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే ఈరోజు రవి సీక్రెట్ ప్లాన్ మీ సొంతం కాబోతోంది. హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది కథ రవి లాగానే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉంటారు, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ అర్థమెటిక్ అనేది పెద్ద కష్టమైపోద్ది, పెద్ద ఒక పీడకల్లాగా ఉంటుంది వాళ్ళకి. చిన్నప్పటి నుంచే వాళ్ళ మనసులో ఒక మాట బలంగా నాటుకుపోతూ ఉంటుంది, నాకు లెక్కలు రావు, నేను అప్పటికీ నేర్చుకోలేను అని చెప్పి అనుకుంటుంటారు. ఆ ఒక్క ఆలోచనే వాడిని మళ్ళీ ఎక్కడా కూడా ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అదే పెద్ద శత్రువుగా మారిపోయింది వాళ్ళకి. అయితే రవి అనే కుర్రాడు నేను ఎందుకు చెప్తానంటే ఒక స్టోరీ లాగా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పి ఆ ఉదాహరణ తీసుకున్నా. ఈ రవి అనే కుర్రాడు అంతే హిస్టరీ కానీ పాలిటీ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఇలాంటి సబ్జెక్టులలో మంచిగా దూసుకుపోతాడు, ఎప్పుడు టాపర్. కానీ అర్థమెటిక్ వచ్చేసరికి మాత్రం అతని కాన్ఫిడెన్స్ అంతా కూడా తీసేసినట్టు అవుతుంది. ఫ్రెండ్స్ ఏమో షార్ట్ కట్లు ఉపయోగించుకుంటూ సెకండ్లలో ఆన్సర్లు చేస్తుంటే రవి మాత్రం కనీసం ప్రశ్నని అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంటుంది. కొన్ని నిమిషాలు టైం తీసుకునేవాడు ఆ అర్థం చేసుకోవడానికి. కోచింగ్ సెంటర్లో 100 మంది ఉంటారు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఈ చిన్న డౌట్ అడిగితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి భయంతో తన డౌట్స్ అన్నింటిలో కూడా తన మనసులోనే దాచుకునేవాడు అనమాట. ఎగ్జామ్ హాల్లో వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్లో మాత్రం టైం గడుస్తుంటే అతని హార్ట్ బీట్ కూడా పెరిగిపోయేది. తెలిసిన ఫార్ములాలు కూడా ఆ టైంలో గుర్తుకొచ్చేవి కాదు. 100 మార్కుల పేపర్లో కనీసం 20 మార్కులు కూడా దాటిన పరిస్థితి, అర్థమెటిక్లో దాటిన పరిస్థితి అయితే ఉండేది. ఇలా అయితే గవర్నమెంట్ జాబు రాదు కదా, ప్రతి దాంట్లో కూడా అర్థమెటిక్ అనేది కంపల్సరీ. మరి అమ్మా నాన్నల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఈ ప్రశ్నలతో రోజు రవి నలిగిపోయేవాడు. చాలాసార్లు ఇక నా వల్ల కాదని వదిలేద్దామని చెప్పేసి కూడా అనుకున్నాడు. ఇలాంటి ప్రాబ్లం మీలో ఎంతమందిలో ఉంది? ఎంతమంది ఫేస్ చేస్తున్నారు ఇట్లాంటిది? మీ కథ కూడా రవి లాగానే ఉంటే కింద కామెంట్స్లో ఎస్ అని నిజాయితీగా టైప్ చేయండి. ఎందుకంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం అనేది, ఒక పక్కా పరిష్కారం అనేది ఉంది. అది రవి జీవితాన్ని మార్చినటువంటి టర్నింగ్ పాయింట్. అది ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి వీడియోని లైక్ చేయండి. ఒకరోజు రాత్రి వరుసగా ఫెయిల్ అయినటువంటి మాక్ టెస్టుల తర్వాత రవి పూర్తిగా కుంగిపోయాడు. పుస్తకాలన్నీ విసిరుకొట్టి ఇక నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి గట్టిగా అరిచేశాడు. కానీ ఆ నిరాశ నుంచే ఒక కొత్త ఆలోచన అనేది అతనికి పుట్టింది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నా, అందరిలాగానే నేను కూడా కష్టపడుతున్నా కదా, మరి రిజల్ట్ ఎందుకు రావట్లేదని తనే ఒక క్వశ్చన్ అయితే చేసుకున్నాడు. అప్పుడు అతనికి తెలిసినటువంటి నిజం ఏంటంటే సమస్య సబ్జెక్ట్లో లేదు, తను చదువుతున్న పద్ధతిలో ఉందని చెప్పేసి అనుకున్నాడు. సరిగ్గా నడవడం కూడా నేర్చుకోకుండా డైరెక్ట్గా పర్వతాలు ఎక్కాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. అందరూ చెప్పేటువంటి షార్ట్ కట్స్ ట్రిక్స్ వెంటబడుతూ అసలైన పునాదిని, నేను బేసిక్స్ని పూర్తిగా వదిలేస్తున్నా అని చెప్పేసి అనుకున్నాడు. చాలామంది అదే అపోహపడుతుంటారు, షార్ట్ కట్స్ ట్రిక్స్ మీద దృష్టి పెడతారు. కానీ బేసిక్స్ తెలవకపోతే అవన్నీ ఎలా తెలుస్తాయండి? అవన్నీ మొత్తం మార్గం చూపిస్తాను నేను. ఆ క్షణమే రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీద ఎవరినో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, తన గురించి తనలాంటి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి 0 నుంచి మొదలైనట్టే ఒక సొంత ప్లాన్ని రెడీ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అదే ఈ సీక్రెట్ ప్లాన్. ఇది ఎవరో పెద్ద మ్యాథ్స్ ప్రొఫెసర్ అయితే ఇచ్చింది కాదండి. మళ్ళాంటి ఒక సాధారణ విద్యార్థి తన అనుభవంతో, తన బలహీనతతోనే బలంగా మార్చుకోవడానికి తయారు చేసుకున్నటువంటి ఒక ఆయుధం. ఇప్పుడు ఆ ఆయుధాన్ని మీ చేతికి మేము ఇవ్వబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ సీక్రెట్ ప్లాన్లో 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. కానీ ఈ 4 స్టెప్స్ మీరు రాబోయే 30 రోజులు, నెల రోజుల పాటు నిజాయితీగా పాటించండి. మీలో వచ్చే మార్పుని మీరే నమ్మలేరు. రవి జీవితాన్ని మార్చేసినటువంటి ఆ 4 అడుగులు ఏమేయో ఇప్పుడు చూద్దాం. స్టెప్ నెంబర్ 1, మొదట మన మైండ్ సెట్ని మార్చుకోండి. మన ప్లాన్లో మొదటి పని పుస్తకాలు వెంటనే పట్టుకోవడం కాదు, మన మైండ్ సెట్ని పూర్తిగా సరి చేసుకోవడం. ముఖ్యంగా నాకు మ్యాథ్స్ రాదు అనే మాటని మీ లైఫ్ నుంచి అసలు తీసేయండి. ఆ డిలీట్ కొట్టండి, కంట్రోల్ డిలీట్ ఉంటుంది, అది కొట్టేయండి. ఇది ఒక అబద్ధం.
మీకు మ్యాథ్స్ రాకపోవడం కాదు, మీరు 10th క్లాస్ దాకా మ్యాథ్స్ చదువుకున్నారండి, మ్యాథ్స్ రాకపోవడం ఏంటి? దాన్ని ఒక సరైన పద్ధతిలో నేర్చుకోలేదంటే ఇంకా ఈజీగా ఉంటుంది. 10th కన్నా కూడా ఆటోమేటిక్ ఇప్పుడు ఈజీగా ఉంటుంది. రవి చేసినటువంటి మొదటి పని ఇదే. ప్రతిరోజు కూడా ఉదయం అద్దం ముందు నిలబడి నేను మ్యాథ్స్ జయించగలను, ఆటోమేటిక్ నా ఫ్రెండు నా ఎనిమి నేను అని చెప్పేసి తనలో తను చెప్పుకోవడం అయితే స్టార్ట్ చేశాడు. వినడానికి ఇది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, కానీ సైకలాజికల్గా ఏదైనా ఒకటి అనుకుంటే మనము అది అతి పెద్ద ఆ ప్రభావం అయితే మీ మీద చాలా బాగా పడుతుందండి. మ్యాథ్స్ మీద ఉన్నటువంటి భయాలను పోగొట్టి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకునే ధైర్యాన్ని కూడా ఇస్తుంది. గుర్తుంచుకోండి, యుద్ధంలో గెలవాలంటే ముందు మన సైనికుడు అంటే మన మనస్సు అనేది ధైర్యంగా ఉండాలి. ఈ రోజు నుంచే మీ మనసులకు ఆ ధైర్యాన్ని ఇవ్వడం అనేది మొదలుపెట్టండి. ఏది నేను మ్యాథ్స్ జయించగలను, ఆటోమేటిక్ నా ఫ్రెండ్ శత్రువు కాదు అని చెప్పి. ఇక స్టెప్ నెంబర్ 2, బేసిక్స్తో బంధం పెంచుకోండి. ఇది మన ప్లాన్కి పెద్ద గుండెకాయ లాంటిది. మనం కట్టబోయే పెద్ద బిల్డింగ్కి ఇదే ఫౌండేషన్ అనుకోండి. షార్ట్ కట్స్ అనేవి కేవలం డెకరేషన్ మాత్రమే, పైన ఉన్నటువంటి డెకరేషన్ మాత్రమే. ఫౌండేషన్ మీరు బలంగా లేకపోతే ఏ బిల్డింగ్ అయినా కూడా కూలిపోతుంది, మీకు ఆ విషయం తెలుసు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి అర్థమెటిక్ మొత్తం ఈ బేసిక్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. రవి తన ప్లాన్లో మొదటి వారం మొత్తం కూడా కేవలం ఈ బేసిక్స్ కోసమే కేటాయించాడు. మీరు కూడా అదే పని మొదలు పెట్టండి. అందులో కొన్ని పాయింట్లు చెప్తాను చూడండి. నెంబర్ 1, కూడిక తీసివేయటం, ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. ఇది మాకు వచ్చలే కూడికలు తీసివేతలు రాకుండా ఇంత పెద్దవాళ్ళు ఏమా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, లైట్ తీసుకోవచ్చు. కానీ 2-3 అంకెల నెంబర్లు మైండ్లోనే వేగంగా కూడటం అనేది అలవాటు చేసుకోండి. తీసివేయడం ప్రాక్టీస్ చేసుకోండి. ఉదాహరణకు 87 + 95 లేదంటే 142 - 68 ఇలాంటివి పేపరు పెన్ను లేకుండా ఎంత ఫాస్ట్గా చేయగలరు అని చెప్పేసి కొన్ని రోజులు, ఒక వారం మొత్తం కూడా ట్రై చేయండి. ఇంకా రెండోది గుణకారం, భాగాహారం, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. కనీసం 1 నుంచి 20 ఎక్కాల వరకు కూడా టేబుల్స్ అంటాం కదా, టేబుల్స్ని మీ నోటికి వచ్చి ఉండాలండి, కంపల్సరీ అండి. రోజు వాటిని ఒక్కసారి చదవండి. మీరు మళ్ళీ ఎక్కాల పుస్తకం కొనుక్కుంటారో ఏం చేసుకుంటారో తెలియదు, కానీ కంపల్సరీ చదవండి. 3 అంకెల సంఖ్యని 2 అంకెల సంఖ్యతో గుణించడం కానీ భాగాహారం చేయడం కానీ బాగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక థర్డ్ 1, భిన్నాలు, దశాంశాలు, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. భిన్నాలను ఎలా కలపాలి, తీసివేయాలి అనేది తెలుసుకోవాలి. 0.5 × 0.25 ఎంత, 3/4 + 1/2 ఎంత, ఇలాంటి చిన్న చిన్న లెక్కల మీద పూర్తిగా క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. చాలామంది తెలిసిన వాళ్ళే ఇది ఇక్కడే తప్పు చేస్తుంటారు, మ్యాథ్స్ వాళ్ళు కూడా అలా అనమాట. ఇక 4th, వర్గాలు అండ్ వర్గమూలాలు, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. కనీసం 1 నుంచి 30 వరకు కూడా స్క్వేర్స్ అండ్ 1 నుంచి 15 వరకు కూడా క్యూబ్స్ అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇవి డైరెక్ట్గా ప్రశ్నలో రావు, కాకపోతే ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీ టైంని చాలా సేవ్ చేస్తాయి ఇవి. ఇక రవి ఈ బేసిక్స్ నేర్చుకోవడానికి చిన్నపిల్లల టెక్స్ట్ బుక్స్ కూడా చదివాడు, సిగ్గేం పడలేదు. ఎందుకంటే మన లక్ష్యం పెద్దదైనప్పుడు మనం వెళ్ళే దారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఈ బేసిక్స్ నేర్చుకుంటున్నప్పుడే ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి కనీసం 50 సింపుల్ ప్రశ్నలు అనేవి ప్రాక్టీస్ చేయండి. మీరు ఈ పునాదిని మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ జర్నీ కూడా అంత ఈజీ అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక స్టెప్ నెంబర్ 3, ప్రతిరోజు కూడా ½ అన్ అవర్ 30 నిమిషాల ప్రణాళిక అనేది ఉన్నది. 30 మినిట్స్ డైలీ ప్లాన్ అనేది ఉండాలి. ఇప్పుడు అసలు మ్యాజిక్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు రోజుకి గంటలు చదవక్కర్లేదు, కేవలం ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా 30 మినిట్స్ 30 నిమిషాల పాటు నుంచి 45 నిమిషాలు పోని వరకు కూడా కేటాయించండి. కన్సిస్టెన్సీ అనేది, స్థిరత్వం అనేది చాలా ముఖ్యం ప్రతి దాంట్లో కూడా. నేను కూడా వీడియోల విషయంలో ఆ పొరపాట్లు చేస్తే ఇప్పుడు ఆ పొరపాటు జరగట్లేదు. ఇక రవి ఫాలో అయిన 30 నిమిషాల ప్లాను ఇదే. అదేంటనేది చెప్తాను చూడండి ఒకసారి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, ప్లస్ అది బటన్ ఉంటుంది కదా, లైక్ బటన్ కూడా ఒకసారి ఇవ్వండి. మొదటి 5 మినిట్స్ ఏంటంటే నిన్న నేర్చుకున్నటువంటి ఫార్ములాలు కానీ కాన్సెప్ట్లు కానీ స్పీడ్గా రివైజ్ చేయడం అనేది ఫస్ట్. రెండోది ఏంటంటే తర్వాత 15 మినిట్స్ అంటే 30 మినిట్స్ ప్లాన్లో ఏమేం చేయాలంటే ఫస్ట్ 5 మినిట్స్ ఏమో నిన్న నేర్చుకున్నటువంటి ఫార్ములాలు కానీ కాన్సెప్ట్లు కానీ స్పీడ్గా ఒకసారి రివైజ్ చేసుకోండి. తర్వాత 15 మినిట్స్ ఏం చేస్తారంటే ఒక కొత్త కాన్సెప్ట్ని నేర్చుకోండి. ఉదాహరణకు ఈరోజు శాతాలు, పర్సంటేజ్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి, శాతం అంటే ఏంటి, దాని బేసిక్ ఫార్ములాలు ఏంటి అని మాత్రం నేర్చుకోండి, ఎక్కువ వద్దు. తర్వాత చివరి 10 నిమిషాలు మీరు ఇప్పుడు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ మీద 3 నుంచి 5 చాలా సింపుల్ ప్రశ్నలు మాత్రమే సాల్వ్ చేయండి. ఉదాహరణకు 500లో 20% ఎంత, ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈ పద్ధతి వల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్ మీద ఎక్కువ భారం అనేది పడదు. ప్రతిరోజు కూడా కొద్దిగా నేర్చుకోవడం వల్ల ఆ కాన్సెప్ట్లు మీ మైండ్లో బలంగా రిజిస్టర్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కరోజు
10 గంటలు చదివేసి వారం రోజులు గ్యాప్ ఇస్తే మాత్రం వేస్ట్. దానికంటే ప్రతిరోజు కూడా 30 మినిట్స్ అవి అనటం అనేది 100 రెట్లు బెటర్ అనమాట. రోజు కనీసం 20 నుంచి 30 ప్రశ్నలు అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్లు పడలేదు కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఆ ప్లాన్లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ఇటు తెలంగాణ వాళ్ళు కానీ ఇద్దరు కూడా. ఇక స్టెప్ 4 షార్ట్ కట్స్. అసలైన టైం అనేది ఇదే, మీకు లెర్నింగ్ షార్ట్ కట్స్ ది రైట్ వే. ఇప్పుడు మనం బేసిక్స్ నేర్చుకున్నాం ఫస్ట్, తర్వాత రోజు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాము. రోజుకు ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టేసాము. ఇక అసలైన ట్రిక్స్ ఏంటంటే షార్ట్ కట్స్ నేర్చుకోవడానికి ఇది సరైన టైం అనమాట. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే డైరెక్ట్గా షార్ట్ కట్స్ నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తారు, కానీ బేసిక్స్ తెలియకపోతే మీరు షార్ట్ కట్స్ చేసినా కూడా ఉపయోగం లేదు కదండి. అందుకని బేసిక్స్ తెలుసుకున్న తర్వాత అప్పుడు షార్ట్ కట్లోకి వెళ్ళండి. పునాది లేకుండా షార్ట్ కట్స్ నేర్చుకోవడం అనేది గాలిలో మెడలు కట్టడం అనేది తెలుసుకోండి. ఇక శాతాలు, నిష్పత్తి, అనుపాతము, సగటు, లాభ నష్టాలు, కాలము పని, కాలము దూరము, ఇలాంటి లెక్కలు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకోండి. ఉదాహరణకు శాతాలు నేర్చుకునేటప్పుడు ఒక నెంబర్కి 10% కనుక్కోవాలంటే ఒక 0 తీసేస్తే చాలని తెలుసుకోవడం. ఇక అలా షార్ట్ కట్లు చాలా ఉంటాయి కదా. దీని నుంచి 5% అంటే 10%లో సగం ఎంత, 20%లో 10%కి డబుల్ ఎంత, ఇలాంటివన్నీ కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఇలాంటి ట్రిక్స్ అన్నీ కూడా మీ స్పీడ్ని అద్భుతంగా పెంచుతాయి. అవన్నీ తర్వాత నేర్చుకోండి. ఇక రవి ప్రతి టాపిక్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాతే దాని షార్ట్ కట్స్ కోసం అని చెప్పేసి నోట్స్లో రాసుకున్నాడు. ఎగ్జామ్లో టైం అనేది చాలా విలువైంది. ఈ షార్ట్ కట్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఆయుధాల్లాగా ఉపయోగపడతాయి. మన పాకిస్తాన్ మీద మన ఆపరేషన్ సింధూర్, బ్రహ్మోస్ ఎట్లా ఉపయోగించామో అలా ఉపయోగపడతాయి. మిమ్మల్ని పోటీలో ముందు నిలబడటానికి షార్ట్ కట్స్ ఉపయోగపడతాయి. మీకు బేసిక్స్ ఉండాలి, బేసిక్స్ తర్వాతనే షార్ట్ కట్స్కి రండి. ఇక 0 నుండి హీరోగా ఎలా ఎదగాలి. రవి ఈ 4 స్టెప్స్ ఉన్నటువంటి సీక్రెట్ ప్లాన్ కూడా ఒక్కరోజు ఆపకుండా 30 మినిట్స్ కఠినంగా ఫాలో అయ్యాడు. మొదటి వారంలో అతనికి బేసిక్ మీద పూర్తిగా పట్టు అనేది వచ్చేసింది. రెండో వారంలో వచ్చేసరికి అతను చిన్న వర్డ్ ప్రాబ్లమ్స్ని, చిన్న ప్రాబ్లమ్స్ని ఈజీగా అర్థం చేసుకోగలిగాడు. మూడో వారం వచ్చేసరికి షార్ట్ కట్తో ప్రాబ్లం ఫాస్ట్గా ఆన్సర్లు చేయడం అయితే నేర్చుకున్నాడు. నెల చివరిలో ఒక మార్క్ టెస్ట్ అనేది రాశాడు. గతంలో 20 మార్కులు కూడా దాటలేదు అతనికి. తర్వాత అతనికి 85% మార్కులు అయితే అర్థమెటిక్లో వచ్చినాయి. ఆ మార్కులు చూసినప్పుడు అతని కళ్ళల్లో వచ్చినటువంటి ఆనందం చెప్పలేదు. అది మార్కులు కేవలం మార్కులు కాదు, అది తన భయాన్ని గెలిచాడు అతను. అదొక గుర్తు అనమాట. అది అతని ఆత్మవిశ్వాసం నిలబెట్టింది అక్కడతో. క్లాస్ రూమ్లో వెనక బెంచ్లో భయంగా ప్రతిరోజు కూర్చునేటువంటి రవి ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చే సమాధానాలు కూడా చెప్పగలుగుతున్నాడు. అతను నిజంగా 0 నుంచి హీరో అయ్యాడు. ఫ్రెండ్స్, రవి కథ మీకు స్ఫూర్తి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ సీక్రెట్ ప్లాన్ని మీ లైఫ్లో కూడా మార్చగలదు, మీ లైఫ్ని కూడా మార్చగలదు. మీరు కూడా ట్రై చేయండి. ఒక క్షణం ఆగి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ సింబల్ కూడా నొక్కండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే రాబోయే వీడియోలో మనం ఈ ప్లాన్లలోని ప్రతి టాపిక్ని కూడా నేను తీసుకొని ఇంకా వివరంగా మరిన్ని షార్ట్ కట్స్తో మీకు నేర్పించబోతాను. మరి మీకు ఈ ప్లాన్లో ఏ స్టెప్ ఏ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నారా, ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నారా, ఏ రోజు కాదు ఈ రోజు నుంచే మొదలు పెట్టబోతున్నారా అన్నది స్టెప్ 1, 2, 3 అని లేదా 4 అని కింద కామెంట్స్లో నాకైతే చెప్పండి. మీ జర్నీలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా నేను రెడీగా ఉన్నాను. నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద. వాళ్ళందరికీ కూడా నేను వీడియోలు చేస్తాను. చాలామంది కొన్ని వీడియోలు అడిగారు. ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి, యూపీఎస్సికి సంబంధించి అన్నీ నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో ఎవరు పుట్టుకతో మేధావులు అయితే కారు. సరైన ప్లానింగు, ఆగకుండా చేసేటువంటి ప్రాక్టీస్ కానీ ఎవరినైనా హీరోగా మారుస్తాయి. రవి చేయగలిగినప్పుడు మీరు కూడా ఎందుకు చేయలేరు? మీ గెలుపు కోసం సరైన ప్లానింగ్, ఒక బలమైన నిర్ణయం అనేది మీలో ఉంటే చాలన్నమాట. ఈరోజే ఆ డెసిషన్ అనేది తీసుకోండి. ఈ సీక్రెట్ ప్లాన్ని మీరు ఆయుధంగా, మీ వెపన్గా వాడుకోండి. మీ ప్రభుత్వ ఉద్యోగ కళని నిజం చేసుకునే వైపుగా మొదటి అడుగులైతే వేయండి. కష్టపడండి, గెలుపు ఖచ్చితంగా మీదే అవుతుంది, మీ సొంతం అవుతుంది. ఆల్ ద బెస్ట్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అలాగే ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఈ వీడియోకి ఇస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఈ వీడియోని షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, థ్యాంక్ యూ.